నెల్లూరు నగరం 49వ డివిజన్లో నారాయణ నేత్ర జ్యోతి, నారాయణ దంత సురక్ష ఉచిత మెగా హెల్త్ క్యాంపు జరిగింది. ఈ సందర్భంగా నారాయణ హాస్పిటల్ వైద్య నిపుణులు, సిబ్బంది డివిజన్ ప్రజలకు ఉచితంగా పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులు పంపిణీ చేశారు. అనంతరం డివిజన్ కో క్లస్టర్ ఖాదర్ బాషా, ప్రెసిడెంట్ ప్రసాద్, వైద్య అధికారులు డాక్టర్ సుధా, రఫీలు మాట్లాడారు. కోట్ల రూపాయల భారీ వ్యయంతో కూడిన కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని నిరుపేదల ముంగిటకే తెచ్చేందుకు మంత్రి 3 కోట్ల వ్యయంతో అత్యాధునిక నారాయణ ఆన్ వీల్స్ మొబైల్ క్లినిక్ వాహనాన్ని ఏర్పాటు చేశారని తెలిపారు. పేదల ఇళ్ల వద్దకే కార్పొరేట్ వైద్యం అందించడం అని మంత్రి నారాయణను కొనియాడారు. ప్రజలందరూ నారాయణ ఆన్ వీల్స్ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ నారా శ్రీనివాసులు, యూత్ ప్రెసిడెంట్ కరీముల్లా, యూనిట్ ఇన్ఛార్జ్ ముజీబ్, కన్వీనర్ పవన్, మహిళా సెక్రటరీ లక్ష్మి, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. నువ్వు జరుగు పేషెంట్ అడ్డంగా చూస్తానండి. చదవండి, పై నుంచి చదువుకుంటూ రండి. పైన పెద్ద అంకి నుంచి చదువుకు. కొంచెము పెట్టుకొని దీనిలోంచి చూడాలి. లేదు అంటే కూడా నువ్వు తీసేసి చూడు. రాజు సూర్యోదానం ఇబ్బందిగా టైలర్ పని చేసి చాలా సంతోషంగా ఉంది. 49వ డివిజన్లో, నెల్లూరు సిటీ 49వ డివిజన్లో ఇది 3వ తూరు పెట్టడం, 4వ తూరు పెట్టడం ఈ క్యాంపు. ఎన్ని తూర్లు పెట్టినా కూడా ఇక్కడున్న సామాన్య పేదవాళ్ళంతా కూడా ఈ ఒక్క క్యాంపుకు వచ్చి ఈ నేత్రజ్యోతి అయితేనేమి, డెంటల్ అయితేనేమి, ఈ 2 కూడా పెట్టి మా నాయకులు, మా ప్రీతమ నాయకులు నారాయణ సార్ గారు ప్రతి ఒక్క ఇంట్లో ఒక వెలుగును చూడాలి, ప్రతి ఒక్క వ్యక్తి కూడా బాగా చూసి నడవగలగాలి, తిరగగలగాలి అనే ఒక మంచి ఉద్దేశంతో ఆయన తలపెట్టినటువంటి ఈ ఒక్క మంచి మెడికల్ క్యాంపు ప్రతి ఒక్కరు కూడా నెల్లూరు సిటీలో వాళ్ళు చూపించుకొని ఆనందం పొందుతూ ఉన్నారు. ఇలాంటి క్యాంపుల వల్ల సామాన్య పేదవాళ్ళు ఒక్కొక్క డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అంటే ఒక రోజంతా పని వేస్ట్ చేసుకొని పోవాల్సి వస్తుంది. అందులో సుమారు 2-3 వేల రూపాయలు లేనిదే ఈ ఒక్క ట్రీట్మెంట్ జరగదు. అయినా కూడా మళ్ళీ 2-3 రోజులు పోవాల్సి వస్తుంది. అలాంటిది మన ఇళ్ల కాడికే, మా డివిజన్ల కాడికే వచ్చి ఇక్కడున్న పేద ప్రజల్ని అది పనిగా పిలవనంపించి ఇక్కడ ఈ ఒక్క నేత్రజ్యోతి డెంటల్ పెట్టి చూపిస్తున్నందుకు ఆయనకి మనస్ఫూర్తిగా ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ 49వ డివిజనే కాదు, నెల్లూరు సిటీ మొత్తం కూడా ఇదే విధంగా ప్రతి ఒక్క పేదవాడు వచ్చి చూపించుకుంటూ ఆనందం పొందుతున్నారు. అంటే పెద్ద పెద్ద హాస్పిటల్కి కూడా వెళ్ళాము, మాకు ఇటువంటి ట్రీట్మెంట్ దొరకలేదు, ఇంత స్పందన కూడా లేదు. ఇక్కడికి వచ్చిన డాక్టర్లు కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా మమ్మల్ని శుద్ధంగా పలకరించి ఇక్కడ ట్రీట్మెంట్ మీకేం కావాలి, ఏ విధంగా ఉందని అనేది ఒక ట్రీట్మెంట్ చేసి పంపిస్తున్నారని చెప్పేసి వాళ్ళ స్పందన అంత బాగా చెప్తున్నారు. కాబట్టి ఈరోజు మళ్ళా 3వ తూరి 4వ తూరి పెట్టినా కూడా చెప్పంగానే పరిగిస్తున్నారు. గతంలో ఇలాంటి మెడికల్ క్యాంపులు ఇటు గవర్నమెంట్ పరంగా కానివ్వండి, ప్రైవేటు పరంగా కానీ పెడితే వచ్చి చూపించుకునేవాళ్ళు కాదు. ఎందువల్లనంటే ఇక్కడ సరైన మిషనరీ ఉండదు, సరైన డాక్టర్లు ఉండరు. ఇక్కడ పెట్టి చూపించుకుంటే కూడా మాకు మళ్ళీ ఇబ్బంది కలుగుతుంది. పెద్ద పెద్ద హాస్పిటల్కి పోతే ఆ హాస్పిటల్లో కానీ చూపెడితే బాగుంటుందనే ఒక ఆలోచనలో ఉండేవాళ్ళు. కానీ ఈరోజు అది కాదు. పెద్ద పెద్ద డాక్టర్లు, పెద్ద పెద్ద హాస్పిటల్లో వాళ్ళు కూడా మన ఇళ్ళ దగ్గరకే వచ్చి చూపిస్తున్నారు అని అంటే నిజంగా కూడా మా ఒక శాసనసభ్యులు మరియు మా మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారికి 2 చేతులెత్తి నమస్కారం చేస్తూ ఇదే విధంగా ఎల్లవేళలా అన్ని జబ్బులకు కూడా ఇలాంటి క్యాంపులు పెట్టి చూపించాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సుధా. నేను నారాయణ హాస్పిటల్లో కంటి విభాగంలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను. నారాయణ నేత్రజ్యోతి అనే ఈ ప్రోగ్రాం మార్చ్ 8న స్టార్ట్ చేయడం జరిగింది. ఎంతోమంది అంటే మధ్యతరగతి వాళ్ళు కానీ, పేదవారికి కానీ కంటికి సంబంధించి ఏ ప్రాబ్లం ఉన్నా హాస్పిటల్కి వచ్చి చూపించుకోవడానికి ఇబ్బందిగా ఉన్నట్లయితే
మా ప్రజల వద్దకే వైద్యం అనే కొత్త కాన్సెప్ట్తో నారాయణ గారు ఈ ప్లాన్ చేయడం జరిగింది. నారాయణ నేత్రజ్యోతి మరియు నారాయణ దంత సురక్ష అనే 2 ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాం ద్వారా అనుభవజ్ఞులైన డాక్టర్లే వచ్చి మనకి ఫుల్లీ ఎక్విప్డ్ దాదాపు 3 కోట్ల ఖర్చుతో కూడిన ఒక వ్యాన్లో అంత ఎక్విప్మెంట్తో మనము ఐదర్ డెంటల్ కానీ ఇది ఐ కానీ సంబంధించిన ఎక్విప్మెంట్ మేము తీసుకురావడం జరుగుతుంది. అండ్ సీనియర్ డాక్టర్సే వచ్చి మేము పేషెంట్స్ని ఎగ్జామిన్ చేస్తున్నాము. అలాగే అవసరమైన వాళ్ళకి ఇక్కడే కంప్యూటర్ ఐ టెస్ట్ చేసి టెక్నీషియన్స్ గ్లాసెస్ కూడా రాస్తున్నారు. అవి మళ్ళీ మా పర్యవేక్షణలోనే గ్లాసెస్ ఇవ్వడం పేషెంట్స్కి కూడా జరుగుతుంది. దాదాపు 1 or 2 డేస్లోనే మేము గ్లాసెస్ రెడీ చేసి మళ్ళీ ఇవ్వడం కూడా జరుగుతుంది. అలాగే కంటికి సంబంధించి ఈ ప్రాబ్లమే కాకుండా కొన్ని అంటే మధుమేహం ఉన్న వారికి డయాబెటిక్ రెటినోపతి కానీ గ్లకోమా కానీ వాటి గురించి కూడా అవగాహన కొరకు ఈ క్యాంప్స్ అనేది మంచి ప్లాట్ఫామ్గా ఉపయోగపడతాయి. తద్వారా మనకి అంధత్వం రాకుండా కూడా ప్రజల్లో మనము చైతన్యం కలిగించే అవకాశం కూడా ఈ క్యాంప్స్ మాకు అందిస్తున్నాయి. ఇటువంటి క్యాంప్స్ని ఆర్గనైజ్ చేయడం అనేది చాలా విశేషమైనది. అంటే 1 రోజు 2 రోజులు కాకుండా ఈ ప్రోగ్రాం అనేది నిర్విఘ్నంగా సాగుతూ ఉంది. ఇది చాలా ముందు చూపుతో ఆలోచించి ఎంతో దూరదృష్టితో సేవా హృదయంతో డాక్టర్ పొంగూరు నారాయణ గారు ఈ క్యాంప్స్ని స్టార్ట్ చేయడం జరిగింది. మాకొక్కటే సార్ ఎప్పుడు చెప్తూ ఉంటారు, కార్పొరేట్ వైద్యంకి దీటుగా మీరు మీ క్వాలిటీతో మీ సేవలు అందించాలని. అలాగే మేము కూడా సార్ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వడం జరుగుతుంది. మాకు కూడా మా డిపార్ట్మెంట్ వారు మరియు హాస్పిటల్ మేనేజ్మెంట్ వారు మరియు పార్టీ కార్యకర్తలు సపోర్టింగ్ స్టాఫ్ టెక్నీషియన్స్ అందరూ కూడా బాగా సహకరిస్తున్నారు. ప్రజలు కూడా విశేషంగా స్పందించడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ ప్రోగ్రాం చూసిన తర్వాత ఒక మంచి నాయకుడు మనకుంటే ఇంత చేయగలరా మాకు కూడా ఒక మంచి అనుభూతి కలుగుతుంది. చెప్పాలంటే డాక్టర్గా నేనే చాలాసార్లు ఓటు వేయలేదు. ఓటు వేయాలంటే అంతసేపు లైన్లో నుంచోవాలా, అది అంత ఇంపార్టెంటా అని నేనే అనుకునేదాన్ని. కానీ ఒక మంచి నాయకుడు వస్తే ప్రజలకి ఇంత చేయగలరా అని సార్ని చూసిన తర్వాతే నాకు అనిపించింది. సో ప్రజలు ఒక మంచి నాయకుడిని ఎన్నుకోవడం కూడా చాలా ముఖ్యమని కూడా నాకు కూడా అవేర్నెస్ వచ్చింది. అలాగే ఇంత మంచి ప్రోగ్రామ్స్ని చేస్తున్న ప్రజాప్రతినిధి మరియు ప్రజా సేవకులైన మన పొంగూరు నారాయణ గారిని అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడూ ఆయనకు మనం రుణపడి ఉంటాము. ఈ అవకాశం మనకి ఇచ్చినందుకు డాక్టర్ పొంగూరు నారాయణ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలను తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ రఫీ. నారాయణ డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ నందు ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను. మన నారాయణ సార్ గారు నెల్లూరు నగర ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలని ఈ 2 మెగా హెల్త్ క్యాంప్స్ స్టార్ట్ చేశారు. నారాయణ నేత్రజ్యోతి అండ్ నారాయణ దంత సురక్ష ప్రోగ్రామ్స్. ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన డాక్టర్ పొంగూరు నారాయణ సార్ గారికి ప్రత్యేక ధన్యవాదములు. మా ఈ క్యాంప్స్కి సహకరిస్తున్న ఈ డివిజన్ ఇన్ఛార్జెస్ మరియు పార్టీ కార్యకర్తలందరికీ నా పేరున నా ప్రత్యేక ధన్యవాదాలు. ప్రపంచ స్థాయి రోబోటిక్ సర్జరీలు మన నెల్లూరు నారాయణలో 26 సంవత్సరాల సంస్థాగత అనుభవం, సాంకేతిక ఆధారిత వైద్య సేవలు, ప్రామాణికత, నాణ్యత మరియు నిబద్ధత, అధునాతన 3D హై డెఫినిషన్ విజువలైజేషన్, సర్జన్ పూర్తి నియంత్రణలో పనిచేసే మల్టీ ఆర్టిక్యులేటెడ్ రోబోటిక్ ఆర్మ్స్, మిల్లీమీటర్ స్థాయి ఖచ్చితత్వం, మెరుగైన ఎర్గోనామిక్స్ మరియు స్థిరత్వం. నారాయణ రోబోటిక్ సర్జరీ తక్కువ నొప్పి, తక్కువ రక్తస్రావం, వేగంగా కోలుకోవడం, త్వరితంగా డిశ్చార్జ్. నెల్లూరు పరిసర ప్రాంత ప్రజలకు అందుబాటులో కలదు.